పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు ఒక వ్యక్తి గురించి కాకుండా ఒక ప్రాముఖ్యమైన సంగతి నేను మీకు చెప్తాను, ఆలోచించండి. ఒక ప్రాముఖ్యమైన సంగతిని గురించి మనం ఆలోచిద్దాం. మీకు ఎప్పుడైనా గుర్తుందా? ఏమని? మన కళ్ళ ముందు బాగా దీవించబడుతున్న వారిని, మన గ్రామంలోనో మన ఊరిలోనో మన పక్కనో బాగా దీవించబడుతుంటారు. అట్లని వాళ్ళు మనలాగా ప్రభువుని నమ్మిన వాళ్ళు కాదు. వారు దేవుణ్ణి ఎరగని బిడ్డలు. అలాగే క్రమంగా ఏమైనా సంపాదిస్తున్నారా అంటే అది కూడా కాదు. దుర్వ్యాపారాలు చేసి లేకపోతే అక్రమంగా సంపాదించుకుంటా కళ్ళు వ్యాపారము, బ్రాందీ వ్యాపారము, పాన్ పరాగలు గుట్కాలు వ్యాపారము, లేకపోతే వడ్డీల వ్యాపారము, లంచాల వ్యాపారం, లంచాలు కాదు, వాటిని ఏమంటారు, డబ్బులు ఇస్తుంటారు చూడండి ఇళ్ళకి వచ్చి, తండ్రల వ్యాపారము. ఈ విధంగా ఏదో ఒక వ్యాపారం చేస్తా మన కళ్ళ ముందే కొంతమంది బాగా ఎదిగిపోతారు, పైకి ఎదిగిపోతారు. ఇళ్ళు కట్టుకుంటారు, పొలాలు కొంటారు, కారులు కొంటారు, స్థలాలు కొంటారు. అట్లాంటి వాళ్ళని మనం దగ్గరను చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఇంత భక్తి చేస్తున్నాను నేను, ఇంత నమ్మకంగా బతుకుతున్నాను నేను, ప్రభు కోసం రోషంగా నిలబడ్డాను, నా పరిస్థితి ఏమో నా నాటికి దిగజారిపోతుంది. కానీ దేవుళ్ళు లేరు, నీతిగా లేరు, పరిశుద్ధంగా లేరు, విచ్చలవిడిగా బతుకుతున్నారు, అక్రమమైన వ్యాపారాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఎదిగిపోతున్నారు, వాళ్ళు మాత్రం దీవించబడుతున్నారు. నీతి పనికిరాదులే, నా కర్మ అని ఎప్పుడైనా మీరు తమ మార్గాలలో వర్ధిల్లుతున్న దుష్టులను చూసి ఎప్పుడన్నా అలా అనుకున్నట్టు మీకు జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందా అంటే ఎస్ అని ఎవరు అన్నర్లే. కానీ చాలాసార్లు అనుకుంటుంటాం మనం. మీరు అనుకున్నారో లేదో కానీ నేను మాత్రం చాలాసార్లు అనుకున్నా. మీరు అనుకున్నారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం చాలాసార్లు అనుకున్నా. తెలియకముందు, వాక్యం తెలియకముందు, ఏంటి ప్రభువా నీ కొరకు చిన్న వయసు నుంచి నడుం కట్టుకున్నావు, సరే కనీసం ఇల్లు కూడా లేదు నాకు ఇప్పటికీ, కనీసం అడ్రస్ చేస్తే ఏ అడ్రస్ పెట్టుకోవాలా? ముత్తుకూరు మందిరం అడ్రస్ పెట్టుకోవాలి. ప్రస్తుతానికి ముత్తుకూరు మందిరం లేనప్పుడు చిరునామాలేని అనాథనై నీ వైపే తేరి చూచుచున్నాను అని వాడుకోవడం తప్ప ఏం చేయలేం. మన కనుల ముందు లోకం కొరకు బతికే వాళ్ళేమో విపరీతంగా దీవించబడిపోతున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, ఉద్యోగాలు వాళ్ళ పిల్లలకే వస్తున్నాయి, లగ్జరీ జీవితం జీవిస్తున్నారు. దుష్టత్వంలో బతుకుతున్న వాళ్ళేమో బాగా ప్రబలుతున్నారు, నీతి కొరకు బ్రతుకుతున్న వాళ్ళేమో తగ్గిపోతున్నారు. ఇట్లా ఉన్నప్పుడు మీకు ఎప్పుడు దిగులు రాలేదా? కనుకమ్మా ప్రభువా నేనేమో నీ గురించి నీ కాళ్ళు పట్టుకొని ఉదయాన్న సాయంత్రం ప్రార్థన చేసుకుంటా ఉండా. మా కాలనీలో మా ఇంటి పక్కన బాగా తాగి జంజమెత్తకి డ్యాన్సులు వేసుకునే వాళ్ళేమో బాగా సంపాదించుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, వాళ్ళకి దెయ్యాలు పట్టలేదు, వాళ్ళు బాగానే ఉండారే. దేవుళ్ళు ఉండ నాకేమో దెయ్యాలు పడుకొని అల్లాడుతుండా. ఏంది ప్రభు ఈ న్యాయము, నా కర్మలే అని ఎప్పుడు మీకు అనిపించలేదా? చాలాసార్లు మనకు అనిపిస్తుంది. మన కళ్ళ ముందే బాగా వాటని భక్తి పరులేం కాదు. కొంతమంది అంటుంటారు నీతికి రోజులు కాదు, ఇప్పుడు మంచోళ్ళకి రోజులు కాదు, చెడ్డోళ్ళకే రోజులు, వాళ్ళే అన్నిట్లో ముందుంటున్నారు, వాళ్ళే అన్నిట్లో ఆస్వాదించబడుతున్నారు, వాళ్ళే అన్నిట్లో పైకి ఎదగుతున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇప్పటిదాకా మీరు అనుకోకపోయినా భవిష్యత్తులో మీకు ఎప్పుడైనా ఇలా అనిపించే రోజులు వస్తే ఈరోజు చెప్పే వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకో ఉంటే ఆ మనసు మీకు ఎన్నటికీ రాకుండా దేవుని సన్నిధిలో మీరు నిలబడగలుగుతారు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు చెప్తున్న వాక్యం మీ మనసులోకి తీసుకుంటే దుష్టులు మీ ముందు వర్ధిల్లి ఎదిగి విస్తరిస్తున్నప్పుడు అన్నీ కోల్పోయి ఏమి లేకుండా కింద పడిపోయిన నీకు ఆ బాధ, ఆ ఆవేదన, ఆ మత్సరం బిడ్డలారా, లేకపోతే ఆ కన్నీరు, ఆ దుఃఖపూరితమైన మాటలు మన నోటికి రావు. ఈరోజు దాని గురించే వాక్యం. కృంగిన వారిని బలపరిచే మాటలు ఇవి. నీతిమంతులు కృంగిపోయి ఉన్నారు, వాళ్ళ భక్తి వల్ల ఏం లాభం లేదనుకుంటున్నారు. మేము దేవుని కోసం నిలబడటం వల్ల మాకేం జరిగింది అనుకుంటున్నారు. ప్రభు కోసం నిలబడటం వల్ల మాకు ఏమి లాభం జరుగుతుంది
అదేమంటే పరలోకం ఉంది అంటున్నారు. పరలోకమేనా? ఈ భూలోకంలో మాకేం ఉండదా? వాళ్ళు చూడు సినిమాలు చూసుకునేవాళ్ళు, బూతులు మాట్లాడుకునేవాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. వీళ్ళు చూడు వడ్డీ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, భర్తను మోసం చేసి ఇద్దరు ముగ్గురు తిరిగే మనిషి కూడా బాగానే ఉంది. నేను కట్టుకున్న భర్తతో నమ్మకంగా ఉండి నేనేమో ఇట్లా ఉన్నా అని చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. బిడ్డలారా, ఇట్లా కృంగిపోయిన వారిని బలపరచడానికి దేవుడు కీర్తనల గ్రంథంలో ఒక కీర్తన రాయించాడు. అది 37వ కీర్తన. 37వ కీర్తనలోకి రండి ఒకసారి. మనకంటే కొంతమంది పిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, మనకి ఇంకా ఉద్యోగాలు రాలేదు, నీరసపడిపోతారు. నీతిగా బ్రతికినందుకు నాకు ఇంతే పరిస్థితి అని. అలా కృంగిపోకుండా దేవుడు మనల్ని బలపరచడానికి దావీదు గారి చేత ఈ కీర్తన రాయించాడు. ఒక్కొక్క వచనం మనం చదువుకుంటూ వెళితే బిడ్డలారా చాలా ఆశీర్వాదకరమైన సంగతులు. మొదటి వచనం చదువుతాముడా, 37వ కీర్తన మొదటి వాక్యం. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడొద్దు, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడొద్దు, వారు గడ్డివలే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వారు వాడిపోతారు. చాలు తమ్ముడా, చదివిన ఈ మాటలను మనం ఆలోచిస్తే బిడ్డలారా, అక్కడ దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, చెడ్డవారిని చూసి ఒకటి వచ్చిన ఏముంది తమ్ముడా, ఒకటి వచ్చిన ఏముంది, చెడ్డవారిని చూసి మచ్చరపడొద్దు, వ్యసనపడొద్దు అని. తమ మార్గాలలో వర్ధిల్లుతున్న దుష్టులను చూసి నువ్వు వ్యసనపడొద్దు, దుఃఖపడొద్దు అని. ఇప్పుడు నేను మీకు ఈ వాక్యం అర్థం అవ్వాలంటే ఒక ముగ్గురు పరిచయం చేయాలా. ఎవరంటే మొదటి గుంపు, ఇక్కడ 2 గుంపులు ఉంటాయి. ఈ 37వ కీర్తన 2 గుంపుల గురించి రాశారు. ఒకటేమో దుష్టుల గురించి, రెండేమో నీతిమంతుల గురించి. చెప్పండి, మొదటి గుంపు ఎవరు? దుష్టులు. రెండో గుంపు ఎవరు? నీతిమంతులు. ఉన్నారా బిడ్డలారా? ఉన్నారా? మీరు ఇంటే త్వరగా ఆపేస్తా. మొదటి గుంపేమో దుష్టులు, భక్తిహీనులు. రెండో గుంపేమో నీతిమంతులు. అసలు ఈ ముగ్గురు ఎవరో, దుష్టులు ఎవరు, భక్తిహీనులు ఎవరు, నీతిమంతులు ఎవరో తెలిస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది వాక్యం మీద. బిడ్డలారా, ఫస్ట్ నేను మీకు దుష్టుల గురించి చెప్తున్నా, వినండి. దుష్టులు అంటే దుష్టత్వంలో బ్రతికేవాళ్ళు, చెడు కార్యాల్లో బ్రతికేవాళ్ళు అని అర్థం. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే దుష్టులు అంటే ఎవరో తెలుసా? దుష్టులు అనగా దేవునిని ఎరగని స్థితిలో ఉండి, ఏ స్థితిలో అంటే ఏసై తెలియదు వీళ్ళకి, ఏసై నమ్ముకోవాలా, ప్రభు తెలియదు వీళ్ళకి, తెలిసినా కూడా ఆ దేవుడు మా దేవుడు కాదు, మాలమాదిగోళ్ళ దేవుడు అంటారు, ఆ దేవుడు తక్కువ కులాల దేవుడు అంటారు, ఆ దేవుడు ఊరు బయట ఉండే దేవుడు అంటారు, అమెరికా ఇటు చెప్తుంటారు అన్నమాట. దేవునిని ఎరగని స్థితిలో ఉండి తమ ప్రవర్తనని చెరుపుకొని, దుష్టులంటే తమ ప్రవర్తనని చెరుపుకుంటారు, తమ ప్రవర్తనని నాశనం చేసుకుంటారు, తమ ప్రవర్తనని చెడుగా మార్చేసుకుంటారు, తమ ప్రవర్తనని చెరుపుకొని అన్యాయముగా ఆస్తి సంపాదించుకోవాలన్న అపేక్ష గలవారై. నేను మీకు ఇప్పుడు చెప్తాను తెలుసా? దుష్టులు అంటే ఎవరో చెప్తున్నా. ఒకటి దేవుణ్ణి ఎరగని వారు, రెండోది తమ ప్రవర్తనని చెరుపుకున్నవారు, మూడోది అన్యాయంగా ఆస్తి సంపాదించుకోవాలన్న కోరిక వీళ్ళలో బలంగా ఉంటుంది. న్యాయంగా కాదు ఆస్తి సంపాదించుకోవాల్సింది, న్యాయంగా అన్యాయంగానా? దుష్టులు ఆస్తిని అన్యాయంగా సంపాదించుకుంటారు. దుష్టులు ఆస్తిని అన్యాయంగా సంపాదించుకుంటారు. అన్యాయముగా ఆస్తిని సంపాదించుకోవాలా, ఎట్ట సంపాదించామని కాదు, సంపాదించామా లేదా అది వీళ్ళ టార్గెట్. అన్యాయంగా ఆస్తి సంపాదించుకున్న అపేక్ష గలవారై వడ్డీ వ్యాపారాలు, నేను చెప్పేది ఎవరి సంగతి? దుష్టుల గురించి చెప్తాను వినండి. వడ్డీ వ్యాపారములు, లంచాలు తీసుకోవటం, దుర్వ్యాపారాలు చేయటం. దుర్వ్యాపారం అంటే మద్యం, మందు అమ్మటం. ధూమపానం అంటే సిగరెట్లు, బీడీలు, మనిషిని ఆరోగ్యాన్ని పాడు చేసే ధూమపానానికి సంబంధించిన వస్తువులు అమ్మటం. తర్వాత డ్రగ్స్, కొంచెం అఫీషియల్గా ప్రొఫెషనల్గా వెళితే డ్రగ్స్ అన్నమాట. మత్తు పదార్థాల్లో ఇది మేజర్. ఆ చేతి మీద పెట్టుకొని వాసన చూస్తుంటారట, పిలుస్తుంటారు గాలి. డ్రగ్స్ అమ్ముకుంటా ఆస్తులు సంపాదించుకోవడానికి ఆశపడి అనైతిక కార్యకలాపాలతో కూడిన వ్యాపారాలు చేయువారై. అనైతిక వ్యాపారాలు అంటే వ్యభిచార గృహాలు నడుపుతుంటారు కొంతమంది. వ్యభిచార గృహాలు, స్త్రీలను పెట్టుకొని వ్యాపారాలు చేసి సంపాదించుకుంటారు. మాకు తెలియదు అనబాకండి, మీకు అన్నీ తెలుసు. నేను ఇప్పుడు ఎవరు చెప్తున్నాను తెలుసా? దుష్టులు అంటే ఎవరో చెప్తున్నా మీకు. దుష్టులు అంటే ఎవరో చెప్తున్నా. ఒకటి దేవుని ఎరుగిన స్థితిలో ఉండి తమ ప్రవర్తనని చెరుపుకొని
అన్యాయంగా ఆస్తి సంపాదించుకోవడానికి వడ్డీ వ్యాపారాలు, లంచాలు, మద్యం వ్యాపారం, ధూమపాన వ్యాపారం, డ్రగ్స్ వ్యాపారం చేస్తా, వ్యభిచార గృహాలు నడుపుతూ, అనైతిక కార్యకలాపాలతో కూడిన వ్యాపారాలు చేస్తూ, ఎంతటి నీచ కార్యముకైనను బరితెగించువారై, ఎంతటి నీచ కార్యానికైనా బరితెగించే మనస్సాక్షి గలవారై, కోట్ల రూపాయలు మూటగట్టుకొని సుఖంగా బ్రతకాలి అన్న ఆశతో, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, సుఖంగా బ్రతకాలన్న ఆశతో ఆరాటపడేవారిని దుష్టులు అంటారు. సుఖంగా బతకాలి, కోట్లు సంపాదించాలి, సుఖంగా బతకాలని ఆరాటంతో, ఏమంటే ఈ ఆరాటంతో బతికే వాళ్ళని ఏమంటారంటే దుష్టులు అంటారు. అర్థమైపోయింది కదా, ఇంకెంతకంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దుష్టులు మన ముందు వర్ధిల్లుతున్నారు, బాగా ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటున్నారు. దుష్టులు మన కళ్ళ ఎదుట వృద్ధిరవుతున్నారు. మన ఎక్కడో అడుగును పడి ఉంటే వాళ్ళు అప్పుడే లేచిపోయారు. చాలా ఇల్లు మీద ఇల్లు, కార్ల మీద కార్లు, బంగారం, వెండి, బంగారాలు అన్ని సవర కొంటున్నారు. అంత హ్యాపీగా లగ్జరీగా బతుకుతున్నారు. వాళ్ళని చూసి మనకు అప్పుడప్పుడు ఎందుకు ఈ నీతి, ఎందుకు ఈ భక్తి, వాళ్ళేమో బాగానే ఉంటున్నారు, మనం ఏం తిట్టుంటున్నాం. ఇప్పుడు మేము మీకు దుష్టుల గురించి చెప్పా, ఇది వీళ్ళు దుష్టులు అంటే. ఒకసారి ఇప్పుడు మీకు నేను మళ్ళీ భక్తిహీనుల గురించి చెప్తా. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరు చెప్తానేనండి. భక్తిహీనులు అంటే వీరు లోకము నుండి వేరై, దేని నుంచి వేరే ఏకమన, లోకము నుంచి వేరై ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించి, అంటే వీళ్ళు క్రైస్తువులే, దేవుని బిడ్డలే. వీరు లోకం నుంచి వేరై ప్రభువును తమ దేవునిగా అంగీకరించి బాప్తిస్మం ద్వారా పాపక్షమాపణ పొంది దేవుని తెలుసుకున్నారు, పాపాలు వదిలిపెట్టారు, బాప్తిస్మం తీసుకున్నారు, రక్షించబడ్డారు, సంఘములో చేర్చబడి, దేవుడు ఏ సంఘం తీసుకున్నారు, సంఘంలో విశ్వాసులుగా చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడి కొంతకాలం ప్రభువులో, కొంతకాలం ఉంది అక్కడ, సంఘంలో చేర్చబడిన తర్వాత కొంతకాలం క్రమముగానే భక్తిలో నడిచి, కొన్ని సంవత్సరాలు క్రమంగా భక్తిలో నడిచి బాగానే ఉంది ఇక్కడ దాకా. ఆ మీదట ఆ తర్వాత ఐహిక విచారములలో చిక్కుపడి, ఏ విచారాలు చెప్పండి, ఏ విచారాలమ్మా? ఐహిక విచారాలు అంటే ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం తాగాలి, ఎట్లా సంపాదించుకోవాలి, పిల్లలకి ఎడ చేయాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా చేయాలి, డబ్బు. ఐహిక విచారములలో చిక్కుబడి వాక్యం అనే ఆయుధం లేకపోవటం చేత, అంటే వాక్యం తెలియకపోవడం చేత, వాక్యాన్ని గుండెల్లో దాచుకోపోవడం చేత, ఆదివారం వాక్యాలు మందిరాల్లో వాక్యాన్ని వినకపోవడం చేత, వాక్యం లేకపోవడం చేత, వాక్యం అనే ఆయుధం లేకపోవడం చేత భక్తి నుండి, సంఘము నుండి, సేవకుని యొద్ద నుండి, చివరగా దేవుని చేతిలో నుంచి కూడా సాతాను చేత ఏడవబడి, అర్థమైతే హల్లెలూయా అనండి, చెప్పు గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఏందన్నమాట చెప్తున్నారా? పాట పాడితే మీ లైన్లోకి వస్తారు, ఇక్కడ నేను పాడడం టైంకి మిమ్మల్ని పంపించేస్తా. ఇప్పుడు వీళ్ళని దేవుడి చేతుల్లో నుంచి ఎవరు ఈడ్చుకుపోయారు? సాతానుగాడు ఈడ్చుకుపోయాడు వాళ్ళని. సాతానుగాడు వీళ్ళని ఈడ్చుకోపోవడానికి వాళ్ళ మనసులో ఏం పెట్టాడు తెలుసా? ఈ ఐహిక విచారాలు, ఎలా బ్రతకాలి, ఎలా కట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా సంపాదించుకోవాలి, పేదరికం ఒక పక్క, నా దరిద్రం, ఇంక నేను బాగుపడేది లేదు, నా జీవితం వింతే, పని చేసుకొని సంపాదించుకుందాం, డబ్బులు పక్కన పెట్టుకుందామని ఈ ఏమన్నా వాళ్ళని ఏళ్ళని చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు నాది అయిపోయిందని దేవుని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి, వాక్యం అనే ఆయుధం లేకపోవడం వల్ల సైతానుగాడు భ్రమకు లోనైపోయి సంఘంలో నుంచి, సేవకుని చేతుల్లో నుంచి, పూర్తిగా భక్తిలో నుంచి, పూర్తిగా యేసై చేతుల్లో నుంచి కూడా సాతానుగాడు వీళ్ళని ఈడ్చుకెళ్ళిపోతాడు. ఏడవబడి మరులు కొల్పబడిన వారై, మరలా ఒకప్పుడు దేవుళ్ళు ఉన్న వీళ్ళు మరులు వచ్చేస్తాయి కళ్ళకి, మరులు కొల్పబడిన వారై, లోకేచ్ఛలలో కూరుకుపోయి, లోక ఇచ్చల్లో కూరుకుపోయిన వారై, మరింతగా మలినపరచబడిన వారై, అంటే ఒకప్పుడు ప్రభువులో ఉన్నారు, ఇప్పుడు లోకంలోకి వెళ్ళిపోయారు, మరలా మలినమైపోయారు, మరలా లోకంతో కలిసిపోయారు, సాతానుతో కలిసిపోయారు, పూర్తిగా లోకేచ్ఛల్లో కూరుకుపోయారు, మరింత మలినపరచబడిన వారై, దేవునికి పూర్తిగా దూరమై విచ్చలవిడిగా బ్రతుకుట కొరకు తమ్మును తామే సాతాను బానిసత్వానికి అమ్ముకున్న వారే ఈ భక్తిహీనులు. తమ్మును తామే సాతాను బానిసత్వానికి అమ్మేసుకుంటారంతే. తమ్మును తామే సాతాను బానిసత్వానికి అమ్మేసుకుంటారు, వీళ్ళే భక్తిహీనులు. ఒకప్పుడు ప్రభువులో ఉన్నవాళ్లే, ఒకప్పుడు ప్రార్థన చేసుకున్న వాళ్ళే, ఒకప్పుడు ఉపవాసాలు ఉన్నవాళ్లే, ఒకప్పుడు క్రమంగా మందిరికి వచ్చిన వాళ్ళే, ఒకప్పుడు దేవుళ్ళు నిలబడ్డ వాళ్ళే, ఈరోజు దేవునికి దూరం అయిపోయారు, సంఘానికి దూరం అయిపోయారు, సేవకులు దూరం అయిపోయారు, భక్తికే దూరం అయిపోయారు, మరలా వెనకటి ఆశల్లో పడిపోయారు, మలినపరచబడ్డారు, లోక ఇచ్చల్లో కూరుకుపోయారు, పూర్తిగా సాతాను బానిసలైపోయారు, తమ్మును తామే సాతానికి అప్పగించేసుకున్నారు, అమ్మేసుకున్నారండి. ఇలా అమ్మేసుకున్న వాళ్ళని భక్తిహీనులు అంటారు.
బిడ్డారా, ఈ 2 రకాల మనుషులు అంటే దుష్టులు అంటే దేవుని నమ్మలేరు పూర్తిగా. వాళ్ళ లోకంలోనే లోకాశలో ఉండిపోయారు. వాళ్ళు దేవుని కాని వారినే ఆరాధిస్తూ ఉండిపోయారు. కానీ వీళ్ళు దేవుళ్ళలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఈ 2 గుంపులోళ్ళు, దుష్టుల్ని, భక్తిహీనులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేవుని దండన, ఉగ్రత అనుభవించక తప్పదన్నమాట. వీళ్ళిద్దరు తప్పించుకోలేరు దేవుని చేతుల్లో నుంచి. రేపు తీర్పులో నిలబడి నరకాగ్నికి అంతకు వెళ్ళిపోవాల్సిందే. పిల్లరా, ఈ 2 గుంపుల గురించి, దుష్టుల గురించి, భక్తిహీనుల గురించి 37వ కీర్తనలో ఆశ్చర్యకరమైన మాటలు రాయబడి ఉన్నాయి. నువ్వేమో వాళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు లేస్తున్నారు, వాళ్ళు అయిపోయి, నేను చూస్తే అయిపోయిన కర్మ, ఈ భక్తి వల్ల నాకేం లాభం, ఈ దేవుడిని నమ్ముకోవడం వల్ల అన్నీ పోయినా నువ్వు అనుకుంటుంటే, అసలు నీతిమంతుల పరిస్థితి ఎట్లా ఉంటుందో, భక్తిహీనులు దుష్టుల పరిస్థితి ఎట్లా ఉంటుందో నీట్గా ఆ అధ్యాయంలో దేవుడు రాయించాడు పూర్తిగా. ఒక్కొక్క మాట టక 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 చెప్తా. రాసుకునే వాళ్ళు రాసుకోండి, మనసులో పెట్టుకోండి, మర్చిపోయేవాళ్ళు మర్చిపోండి. అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి. మర్చిపోయేవాళ్ళు మర్చిపోవాలా ఖచ్చితంగా, ఎక్కువసేపు ఉండకూడదు. ఈ మాటలు ఇక్కడే మర్చిపోవాలంతే. ఎక్కువసేపు పెట్టుకున్నారా జీవితాలు మారిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుల గురించి, అదిగో కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న దుష్టుల గురించి, ఆ లక్షలు సంపాదించుకుంటున్న భక్తిహీనుల గురించి, మన కళ్ళ ముందు పచ్చగా కనపడుతున్న వాళ్ళందరి గురించి ప్రభు ఈ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నెంబర్ వన్ ఏం చెప్తుందంటే, దుష్టులు, తమిళ 2వ వచనం, 37వ కీర్తన 2వ వచనం, వారు గడ్డి వలె, వారు అంటే ఎవరు? దుష్టులు, భక్తిహీనులు గడ్డి వలెనే త్వరగా ఎండిపోతారు, పచ్చని కూరలాగా వాడిపోతారు. అమ్మా నా సై చూడు అమ్మా, ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? అబ్బా వాళ్ళు సంపాదించుకుంటున్నారు, అబ్బా వాళ్ళు పచ్చ, అబ్బా వాళ్ళకి అన్నీ కలిసి వస్తున్నాయి, అబ్బా వాళ్ళకి ఎకరాలు కొంటున్నారు, అబ్బా వాళ్ళు అంటున్నావే. ఆ దుష్టుల సంగతి దేవుడు ఏమంటాడంటే, రాబోయే రోజుల్లో వాళ్ళు త్వరగా గడ్డిలాగా ఎండిపోతారు. గడ్డి ఎండిపోయినట్లుగా, గడ్డి వలెనే త్వరగా ఎండిపోతారు. పచ్చని కూర, పచ్చగా ఉన్న కూర మొక్కలు రేపు మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ పూర్తిగా ఎండిపోయినట్లుగా, వాడిపోయినట్లుగా పచ్చని కూర వలనే వారు వాడిపోతారు. ఎందుకు వాళ్ళని చూసి అసూయపడతావు? ఎందుకు వాళ్ళు చూసి మచ్చర పడతావు? ఎందుకు వాళ్ళు చూసి వ్యసన పడతావు? నువ్వు నా భక్తి వల్ల నాకు లాభం ఏంది, నా నీతి వల్ల నాకు లాభం ఏంది, నా పరిశుద్ధత వల్ల నాకు లాభం ఏంది, వాళ్ళు ఏమి ఎదిగిపోతున్నారు నేను అనుకోబాకు. వాళ్ళు ఎదిగినట్లుగా, ఆస్వాదించబడినట్లుగా కనబడతారు అంతే. కానీ కొంతకాలానికి ఆ భక్తిహీనత, ఆ పాపం వాళ్ళని ఏం చేస్తుందంటే ఎండిపోయేటట్టు చేస్తుంది. వాళ్ళ దుష్టకార్యాలు వాళ్ళని ఎండిపోయేటట్టు చేస్తాయి. వాళ్ళ పాపం వాళ్ళని పట్టుకుంటుంది. కూర మొక్కలు వాడిపోయినట్లుగా, పచ్చని గడ్డెండిపోయినట్లుగా ఎండిపోతారు. ఇప్పుడు చెప్పండి, దేవునికి విరోధంగా ఉండి మందిరాలకు రాకుండా ఆదివారాలు పోతారు, పనులకు పోయి సంపాదించుకునే వాళ్ళందరూ ఏమైపోతారు? ఎండిపోతారు. అనండి మీ నోటితో, ఏమైపోతారు? మీకు ఇష్టం లేదు ఈ మాట చెప్పటం. ఆదివారాలు దేవుని మందిరం రాకుండా పనులు పోయి సంపాదించుకునే వాళ్ళందరూ ఆ డబ్బంతా రాబోయే రోజుల్లో కూర మొక్కల్లాగా వాడిపోతాయి, గడ్డిలాగా ఎండిపోతారు. ఈరోజు ఈ బల్లారాధన రోజు ప్రభు మనకేం చెప్తున్నాడంటే, నీతిమంతుడు కంటే గొప్పోడు ఈ లోకంలో ఇంకొకడు లేనే లేడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీతిమంతుని కన్నా, భక్తిపరుని కన్నా గొప్పవాడు ఈ లోకంలో లేడు. నీతిమంతుల ఆశీర్వాదాలు కూడా చెప్తాం మీకు ఈరోజు. ముందు భక్తిహీనుల గురించి చూద్దాం, దుష్టుల గురించి చూద్దాం, మందిరం మీద ఇంట్రెస్ట్ లేని సంగతి చూద్దాం, భక్తిని అసహించుకునే వాళ్ళ సంగతి చూద్దాం, ఈ దేవుళ్ళు నాకు ఏం జరగట్లా అనేవాళ్ళ సంగతి చూద్దాం. ఇప్పుడు ఈ పేపర్ నమ్మకం తర్వాత అంతా ఊడ్చుకుపోయిందా అనేవాళ్ళని చూద్దాం. ఇప్పుడు ఈ పేపర్ నమ్మకం కానించి ఒకటే కష్టాలా అనేవాళ్ళని చూద్దాం. ఇప్పుడు ఆ ఏసే దగ్గర పోవటం వల్ల ఏం వస్తుందో అంతా ఊడ్చుకోపోతుందంతా, వాళ్ళు చూడు ఎంత బాగుండరు అనేవాళ్ళ సంగతి చూద్దాం. ఇప్పుడు దేవుని దగ్గర రాకుండా బయట ఉండి లోకంలో బతికేవాడు ఎంతో, చర్చిలో ఉండి దేవుళ్ళు వస్తే నాకేం కలగట్లా, దేవుడు నాకేం చేయలే, దేవుడు అనేవాడు కూడా ఒకటే. ఇద్దరు ఒకటే. ఆ దుష్టుడు ఒకటే, చర్చిలో చేరి ఏం కలగట్లా అనేవాడు కూడా ఒకటే. ఇద్దరు ఒకటే. కాకపోతే వాడు బయట ఉన్నాడు, నువ్వు లోపల ఉండవు అంతే. మనం లోపల ఉన్నాం. ప్రభుని నమ్ముకున్నాడు, ప్రభు మీద ఆధారపడ్డాడు, ఎప్పుడు కూడా నాకేం జరగట్లా, నా పరిస్థితి ఇంతే అండు. మరణమైనా నేను యేసు కొరకే బ్రతకతా. ఆమేన్ చెప్పండి గట్టిగా. చావు అయితే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అంటాడు క్రైస్తవుడు. ప్రభు ఏం చెప్పాడు మనకి బైబిల్లో? దీనస్థితిలో ఉండడం నేర్చుకోవాలి, సంపన్న స్థితిలో ఉండడం కూడా మనం నేర్చుకోవాలి. సమృద్ధిగా ఇస్తే స్తోత్రం చెప్పాలి, అసలుకే లేకుండా పోతే స్తోత్రం చెప్పాలి. అన్నిటికీ రెడీగా ఉండాలా. మనం ఈ భూలోకంలో ప్రభువుని నమ్ముకుంది ఆస్తుల కోసం కాదు, పరలోకం కోసం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ భూలోకంలో నువ్వు కోటీశ్వరుడు ఎన్ని సంవత్సరాలు బతాతా? కోటీశ్వరుడు అయితే 200 సంవత్సరాలు బతాతా? మరి ఈ భూలోకంలో కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు 200 సంవత్సరాలు బతాతారా? మనలాగే 70 సంవత్సరాలు బతాతారా? ఏందన్నమాట చూస్తున్నాను అసయ్య.
నా మాటలు మీకు అర్థం కావటంలా, ఎందుకంటే మిమ్మల్ని తిడతా చెప్తున్నాను కాబట్టి మీరు నా మీద సీరియస్ చూస్తున్నారు. మిమ్మల్ని తిట్టట్లా, నేను దుష్టుల్ని భక్తిహీనులు మాత్రమే తిడుతున్నా. వాళ్ళు మన మందిరంలో లేరు. మీరందరూ నీతిమంతులే. నమ్మితే హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బిడ్డలారా, ధనవంతులకి వాళ్ళ డబ్బు చేత నిద్ర పట్టదంటమ్మా బైబిల్ చెప్తుంది. ధనవంతులకి వారి ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఆకలి కూడా వేయదు వాళ్ళకి, ఆకలి కూడా తీరదు. మీకు తెలీదు, బయట చూస్తుంటాను నేను, కారులో తిరుగుతుంటారు, బిస్కెట్లు ప్యాకెట్లు పెట్టుకో ఉంటారు. బిస్కెట్లే వాళ్ళు తినాల్సింది. షుగర్ ఎక్కువైపోయి ఉంటుంది, హై బీపీ ఉంటుంది, హై షుగర్ ఉంటుంది. అన్నం ఎక్కువ తిన్నా ఇబ్బంది అయిపోద్ది, అన్నం ఎక్కువ తిన్నా ఇబ్బంది అయిపోద్ది. డబ్బు కోట్ల రూపాయలు కూర్చుకున్నారు, ఏం చేయాలి ఇప్పుడు? తినటానికిలే. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, స్థలాలు పొలాలు కొనుక్కున్నారు, తినటానికిలే. తింటే 450 పోద్ది షుగర్ కింద. అందుకని వాళ్ళు ఏం తినలేరు. ఎంతమంది? ఎంతోమంది ధనం 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 అని పరిగెత్తిన వాళ్ళు, అన్యాయంగా సంపాదించి ఇతరులని బాధపెట్టి ఇతరులు హింసించి సంపాదించుకున్న వాళ్ళందరూ ఈ రోజున చూసుకోవడానికే ఉంద డబ్బు, ఏం చేయలేరు, బిస్కెట్లు తినాలా. ఈరోజు నువ్వు నేను చూడు, శుభ్రంగా 3 ప్లేట్లు పెరగతున్నాము. ఇప్పుడు పడుకుంటే పొద్దునకే మెలకు వచ్చేది. ఆమె అని చెప్పండి గట్టిగా. మనలాగా నిద్రపోయే వాళ్ళు ఎవరు ఉండరు భూమి మీద, తెలుసా మీకు? పేదవాడికి వచ్చినంత నిద్ర ఎవరికి రాదు. ఎందుకంటే మనకేం బ్యాంక్ బ్యాలెన్స్లు లేవు, దాంట్లో బంగారాలు ఏం లేవు. తిన్నామా, పడుకొని పొద్దున లేచామా, హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాం. మీరు ఒకసారి మీకు కానీ ఒక 2 లక్షలు 3 లక్షలు కానీ సంపాదిస్తే మీరు అప్పుడు అర్థమవుతుంది మీకు. నిద్ర కూడా రాదు. డబ్బులు ఉన్నాయా, పోయినాయి చూడు బీరువాలో, ఎవరైనా తీసారా? 3 కట్టలు పెట్టాం కదా, ఆ కట్టలో ఒకటి పోయిందా చూడు, రాత్రి సౌండ్ వచ్చింది, పీలి సౌండ్ వచ్చింది, ఉందా లేదా చూడు. నీకు 3 కట్టలు ఉంటే చాలు, నీ ఇంట్లో నిద్ర రాదు నీకు. 3 కట్టలు పెట్టుకు కావాలంటే. నా భక్తి వల్ల ఏం ప్రయోజనం, నా భక్తి వల్ల ఏం ప్రయోజనం, నేను దేవుడిని నమ్ముకోవటం వల్ల ఏంటి అయిపోయాను, వాళ్ళు చూడు అట్లా అంటున్నావే. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు కదా, వాళ్ళు తమ దోష కార్యాలను బట్టి, తమ దుష్ట కార్యాలను బట్టి త్వరగా పచ్చని కూర వాడిపోయినట్టు వాడిపోతారు, త్వరగా గడ్డి ఎండిపోయినట్టు ఎండిపోతారు ఒక రోజున. అందుకే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే భక్తి, నీతే గొప్పది. కోట్ల రూపాయల ఆస్తుల కంటే భక్తే గొప్పది. చప్పలు కొట్టండి గట్టిగా. కోట్ల రూపాయల ఆస్తి కంటే నీతి గొప్పది. పరలోకానికి మనం తీసుకెళ్లేది నీతి. ఎంత బాగా కొడుతున్నారు చప్పట్లు. ఆపే నచ్చలా, మీ చప్పట్లకు నచ్చలా. కోట్ల రూపాయల ఆస్తుల కంటే నీతి గొప్పది. నీతిని ఎప్పుడు తక్కువ అంచనేయద్దు. నెంబర్ 1, దుష్టులు భక్తిహీనులు గడ్డి వలె ఎండిపోతారు, పచ్చని కూర వలె వాడిపోతారు. 2వ పాయింట్ చూడండి, 37వ కీర్తన 5వ వచనం తమ్ముడా. అది నీతిమంతులేమో దేవుని మీద ఆధారపడి దేవునికి వారి కార్యాలు అప్పగించుకుంటారు, కనుక దేవుడు వారి ఆశలు తీరుస్తాడు. కానీ ఈ దుష్టులు, ఈ దేవుడే లేడు మాలమాదిగోళ్ళు దేవుడు అంటుంటారే, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? తమ మార్గాల్ని దేవునికి అప్పగించుకోకుండా తమ ఇష్టానుసారంగా బతుకుతారు అన్నమాట. వారి మార్గాల్ని, వారి హృదయ వాంఛల్ని తీర్చుకోవడానికి సొంత ప్రయత్నాలు చేసి దేవుడిని నమ్ముకోకపోవటం వల్ల, వారికి ఇష్టం వచ్చిన మార్గాల్లో నడవటం వల్ల, బిడ్డలారా 9వ వచనం నుంచి 10వ వచనం దాకా తమ్ముడు 37వ అధ్యాయంలో 37వ కీర్తనలో, దుష్టులు భక్తిహీనులు కొంతకాలానికి నిర్మూలమై లేకపోవుదురు, వారి స్థలాన్ని ఎంత జాగ్రత్తగా పరిశీలించినా వారు కనబడరు. అమ్మా అర్థమవుతుందా? ఇక్కడే ఉండవా లేవా? ఈరోజు నువ్వు అంటున్నావే వాళ్ళే మేలు, వాళ్ళు బాగా సంపాదించుకుంటారు, నా బతుకు అయిపోయింది అంటున్నావే, అదిగో వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు. కొంతకాలానికి వాళ్ళు ఎతికినా కనబడరంట, నిర్మూలం అయిపోతారు. వాళ్ళ డబ్బు వాళ్ళతో పాటు నిర్మూలం అయిపోద్ది, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళతో పాటు నిర్మూలం అయిపోద్ది. ఆయుష్ కాకముందే వారి దుష్ట కార్యాలను బట్టి తొందరగా చచ్చిపోతారు. తొందరగా నిర్మూలం అయిపోవడం అంటే చనిపోవడం అన్నమాట. వారి దుష్టక్రియలు, వారి పాపం వాళ్ళని పట్టుకొని వారికి ఇంకా వయసు రాకముందే లేదా సమయం కాకముందే తొందరగా చచ్చిపోయేసి అసలు వెతికినా కూడా కనబడకుండా వెళ్ళిపోతారు. ఎవరు? నీతిమంతుల దుష్టులా? త్వరగా చెప్పాలి బిడ్డ. నీతిమంతుల దుష్టులా? దుష్టులు, భక్తిహీనులు ఎంత వెతికినా కనబడరు. కారణం వాళ్ళ మార్గాలను ప్రభుకు అప్పగించుకోరు, వారు దేవుని మీద ఆధారపడరు, తమ సొంత ఇష్టాలు, తమ సొంత కోరికలు, తమ ఆలోచన నెరవేర్చుకుంటారు. కాబట్టి దేవుని నమ్ముకోరు. కాబట్టి వాళ్ళ సొంత ఆలోచనలు బట్టి, వారి ఇష్ట నడవడాన్ని బట్టి కొంతకాలానికి నిర్మూలమై లేకపోవుదురు, వారి స్థలాన్ని ఎంత జాగ్రత్తగా పరిశీలించినా ఇక వారు కనబడరు. ఇది 2వది.
దుష్టుల గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు చెప్పు, నువ్వు దుష్టుగా ఉంటావా, భక్తిపరుడుగా ఉంటావా? నీ ఇష్టం. భక్తిహీనుడుగా ఉంటావా, భక్తిపరుడుగా ఉంటావా, నీతిమంతుడుగా ఉంటావా? ఇప్పటిదాకా కాపాడుకున్న నీతిని మరణం దాకా కాపాడుకోవాలి మనం. నీతిమంతులుగా ఆయన ఎన్ని మేలులు చేస్తాడో మీకు చూపిస్తా. ఇప్పుడు నీతిమంతులుగా ఆయన ఎన్ని మేలులు చేస్తాడో చూపిస్తా వాక్యంలో. బిడ్డ, అసలు కనబడరు, మాయమైపోతారు. ఆయుష్ తీరక ముందే చచ్చిపోతారు, అంతే. ఆయుష్ తీరక ముందే ఆ అన్యాయంగా సంపాదించిన ఆస్తి వాళ్ళని కట్లపాము వల్లే కాటు వేస్తే మధ్యలోనే నిర్మూలమైపోతారు, కనబడరని వాక్యం చెప్తుంది. అది ఈరోజు నువ్వు చెప్పుకుంటున్నావే, వాళ్ళు చూడు ఎంత సంపాదించుకుంటున్నారో, వీళ్ళు చూడు ఎంత బాగున్నారో, వాళ్ళు చూడు ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటున్నారో, నా దరిద్రం, నా బతుకు, ఈ నీతి దేనికి, ఈ భక్తి దేనికి అంటున్నావే, వాళ్ళ సంగతి చెప్తున్నాడు దేవుడు. కొంతకాలానికి నువ్వు వెతికినా వాళ్ళు కనబడరు. బైబిల్ గ్రంథంలో ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఆయన పేరు మొర్దెకై. మొర్దెకైని చంపాలని ఒక ఆయన ప్రయత్నించాడు, ఆయన పేరు హామాను. అహష్వరోషు దగ్గర, రాజు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్న హామాను తనకు నమస్కారం చేయట్లేదు, మొక్కట్లేదు, సాష్టాంగ నమస్కారం, సాగిలపడి నమస్కారం అందరూ చేస్తున్నారు, వీడు చేయట్లేదని ఈ నీతిమంతుని ఎలాగైనా చంపాలని ప్లాన్ చేశాడు. ఎట చంపాలనుకున్నా తెలుసా? ఆ హామాను తన ఇంటి ముందే 50 మూరల ఎత్తున్న ఉరుకొయ్యి చేపించాడంట. బైబిల్లో ఉంది. ఎన్ని మూరలు తల? 50 మూరల పొడవుండే ఉరుకొయ్యిని చేపించాడు. ఊరుకొయ్యి నిలబెట్టాడు అక్కడ ఉరియాలని. తన ఇంటి ముందు గిజ కొట్టుకొని చస్తుంటే తనివి తీరా చూసి నవ్వుకోవాలనుకున్నాడు. ఎవరా? దుష్టుడైన హామాను. ఇప్పుడు దుష్టత్వానికి నీతికి పరీక్ష బైబిల్లో. బైబిల్ చెప్తుంది, ఏ ఉరికొయ్య మీద నీతిమంతుని ఉరి తీయాలనుకున్నాడో అది వాడి వల్ల కాల. బైబిల్ చెప్తుంది, తాము తవ్విన గుంటలో వాళ్ళే పడిపోతారు, అంతే, వాళ్ళే ఉరికిపోతారు. ఏ ఉరికొయ్య మీద నీతిమంతుని చంపాలనుకున్నాడో అదే ఉరికొయ్య మీద హామాన్ని ఉరి తీశారు. తన ఇంటి ముందు, తన భార్య ముందు తానే చచ్చాడంతే. నీతి నిలకడగా నిలబడద్దు ఎప్పటికైనా. నీతిని కదిలించే దమ్ము లేదు ఎవరికి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డ, నీతి కావాలా, దుష్టత్వం కావాలా, పాపం కావాలా, భక్తి కావాలా? కోరుకోని ఇష్టం. మూడో సంగతి చూడండి, 3వ పాయింట్ ఉంది అక్కడ. 12వ వచనం తమ్ముడా, 12వ వచనం 13వ వచనం చూడు తమ్ముడా. చూసారా, నీతిమంతులు చూసి దుష్టులు పండు కొరగతారంట. ఈ నీతిమంతులు ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామని దురాలోచనలు చేస్తారంట. వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూస్తున్నాడు, వారిని చూసి ఆయన నవ్వుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల మీద పండ్లు కొరుకుతున్న దుష్టులు చూసి దేవుడు ఏం చేస్తున్నాడంట? నవ్వుకుంటా. ఇశ్రాయేల్ పాస్టర్ లేకుండా చేద్దాం. ఎవరా? ఇశ్రాయేల్ పాస్టర్ నవ్వుతున్నాడా? దేవుడు నవ్వుతున్నాడా? దుష్టులను చూసి ఆయన నవ్వుకుంటున్నాడు. ఈ దుష్టులు నీతిమంతులు చూసి పండ్లు కొరకుతున్నారు. ఈ దుష్టులు నీతిమంతులను చూసి ఏం చేస్తున్నారు? దురాలోచనలు. మన కాలంలో మందిరం ఉండకూడదు, అంతే. ఉండకూడదు, రండి, రా, ఇవన్నీ మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఏసై పైన చూస్తా ఏం చేస్తామంట? ఉనిగిపోతున్నాడు, నవ్వుతున్నాడా? బా, ఎంత ధైర్యం ఇచ్చే మాట ఇది. నీతిమంతుల మీద ప్రేమ చూద్దామా? ఇదే మన కుటుంబాలకు శాపగ్రస్తం. రా బయటికి, రా మరి అక్క, రా బయటికి వేస్తున్నామలో. ఎంత కాలం నుంచి ఉండవు లోపల, ఇంకా 3 ఉంది, రా. ఎవరెవరిలో ఉండవో ఏసునామలో రా. సైతాన్, బిడ్డలను వాక్యం వినకుండా చేస్తున్నావు నువ్వు. సైతాన్, ఇంతలో ఎండలో కూడా నువ్వు నిద్ర పెడుతుంటే మా బిడ్డలకు ఏమనుకోండి. హల్లెలూయా. అర్థమైతే ఆమేనండి? గట్టిగా హల్లెలూయా అని చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీలాంటి మంచి కూతురు నాకు ఎప్పుడు పుట్టరమ్మా. ఇదే మాట నెల్లూరులో అన్నానంటే ఫీల్ అయిపోతారు వాళ్ళు. అందుకే నెల్లూరులో వాళ్ళు అన్నం నిద్రపోని, ఇక్కడ మాత్రం గట్టిగా ఉంటారు. ఎందుకంటే మేమేం అనలేదు సార్ నిన్ను, అందుకని కదా. మేము బయటకు లోపల అనుకుంటుంటాం దుష్టుడని. నీకు వినపడదు మేము అనేది, మేము లోపల అనుకుంటుంటాం సారు అనుకుంటారా? మీరు అనుకోరులే. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చెప్పండి, నీతిమంతుల్ని చంపాలని, నీతిమంతుల్ని నిర్మూలన చేయాలని, నీతిమంతుల్ని నాశనం చేయాలని దురాలోచనలు చేసి పండ్లు కొరుకుతున్న దుష్టులను చూసి దేవుడు నవ్వుకుంటున్నాడు. ఎందుకు నవ్వుకుంటున్నా తెలుసా? వాడు పోయే కాలం దగ్గర పడుతుందని నవ్వుకుంటున్నాడంట. ఇట్లాగే ఉంది బైబిల్లో. వారి కాలము వచ్చుచుండుట చూచి ప్రభు నవ్వుతున్నాడు. వారి కాలం వచ్చుట ప్రభు చూస్తున్నాడు. వారిని చూసి ఆయన నవ్వుతున్నాడు.
మనం మనుషులమమ్మా, ఆయన దేవుడు. మానవ మండలం మీద, మానవ రాజ్యం మీద ఆయన అధిపతి కదా. ఏం చేయగలుగుతావు? మనుషులు దేవుడిని ఏం చేయగలుగుతారండి? నీతిమంతుడైన మొర్దెకైని ఉరివేసి చంపాలని తీర్మానించుకున్న దుష్టుడైన హామాను తలని కట్టెడు తాడుకు దేవుడు. ఇట్లా ఆయన జోలికి వచ్చి ఎవరు నిలబడ్డారు చెప్పండి? అందుకే ఎవరైనా మీ మీద పళ్ళు కొరకుతున్నప్పుడు నువ్వు ఎంటరకాకూడదు, నువ్వు గమ్ముగా ఉండాలా. ఏసైకి అప్పగించాలి మనం అంతే. ప్రభువా, వీళ్ళు నన్ను చూసి పళ్ళు కొరకుతున్నారు, నువ్వు చూసుకో వాళ్ళ సంగతి అని చెప్పాలా. మన మీద దురాలోచనలు చేసి మనల్ని నాశనం చేయాలని ఎవరైనా అనుకుంటుంటే మన సంగతి ప్రభుకి అప్పగించేయాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చూస్తున్నాడు, ఆల్రెడీ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ చేష్టాలు చూసి నవ్వుకుంటున్నాడు. ఆయన టైం వచ్చిందిరా, టైం వస్తుందిరా, దగ్గర పడిందిరా టైము, నువ్వు ఉండరా నువ్వు పోయే కాలం టైం దగ్గర పడిందని ఆయన చూసి నవ్వుకుంటుంటాడు. అంటే దీని అర్థమేంటి తెలుసా? దుష్టులకి దేవుని కాపుదల ఉండదు. వాళ్ళు పోయే కాలం ఎప్పుడు వస్తుందో కూడా దేవుడికి తెలుసు బాగా. వాళ్ళు అట్లాగే ఊరకే నీతిమంతులతో పెట్టుకో, నీతిమంతులు ఊరికి ఏడిపిస్తున్నారు అనుకో, అకస్మాత్తుగా నువ్వు ఎంత ఎతికినా కనపడకుండా అయిపోతారు అంతే. మనోహరన్న బాగా తెలిసిన సంగతి. మనోహరన్న కళ్ళారా చూసాడు ఒక సంగతి. కాబట్టి బిడ్డలారా, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు చూడు ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు చూడు బాగుండారు, వాళ్ళు చూడు లగ్జరీ, వాళ్ళు తాగేవాళ్ళు బాగుండారా, తిరిగేవాళ్ళు బాగుండారా, ఈ భక్తి వల్ల నాకు ప్రయోజనం ఏంటి? అమ్మో, వాళ్ళని చూసి దేవుడు నవ్వుకుంటున్నాడు. రేపో మాపు పోయే టైం వచ్చిందని ఆయన నవ్వుకుంటున్నాడు. కావాలా? వాళ్ళలాగా మారుతావా, లేదా ప్రభు కోసం రోషంగా నిలబడతావా? నువ్వే కోరుకో. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు? ఎన్ని విషయాలు చెప్పాను అన్నా నేను? ఎన్ని విషయాలు చెప్పాను తల్లా? ఒకటి దుష్టులు భక్తిహీనులు ఎండిపోతారు, గడ్డిలాగా కూర మొక్కల్లాగా వాడిపోతారు త్వరలో. రెండోది, వాళ్ళు దేవుని మీద ఆనుకోరు, దేవుని నమ్మరు కాబట్టి వారు నిర్మూలమై వెతికినా కూడా కనబడకుండా అయిపోతారు. మూడోది బిడ్డలారా, నీతిమంతులను చూసి పండ్లు గురికి వారి మీద దురాలోచనలు చేసి నాశనం చేయాలనుకుంటున్న వాళ్ళని చూసి దేవుడు నవ్వుకుంటున్నాడు. ఒకానొక దినాన్న ఆ దినం వచ్చినప్పుడు వాళ్ళు నాశనం అయిపోతారు. ఇప్పుడు నాలుగో సంగతి చెప్తున్నాను చూడండి బిడ్డలారా. 37వ కీర్తన 14-15 తమ్ముడా. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, ఇదిగో చూడండి, యథార్థంగా ప్రవర్తించే నీతిమంతులను చంపడానికి భక్తిహీనులు కత్తి దూయుచున్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. అబ్బా, వాళ్ళ కత్తి వాళ్ళ హృదయములోనే దూరును, వారి విండ్లు విరవబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ, అందరూ హల్లెలూయా అని చెప్పండి అమ్మా. నేను నా కోపం వచ్చిందంటే 2 చేతులు ఎత్తిస్తా మీ చేత. ఇప్పుడు యేసుబాబు ఉండవా లేవో తల్లా? 1:30 అయిందని ఆలోచిస్తుండవా? లేదు యేసుబాబు, పంపించేస్తా యేసుబాబు. నీరసంగా ఉన్నాడు యేసుబాబు కూడా. నా కోపం వచ్చిందంటే ఏం చేస్తాను? ఆరాకాలు అడుగుతామా? 2 చేతులు ఎత్తేస్తా. ఇప్పుడు మీ ఇష్టం. నొప్పులు వచ్చిందాకా వదిలేదిలే. హుషారుగా ఉండండి. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది, బాగానే అర్థమవుతుంది. ఇదిగో, దేవుడు వద్దని, దైవత్వం వద్దని, భక్తి వద్దని, పరిశుద్ధత వద్దని, అదంతా అవసరం లేదని, విచ్చలవిడిగా బ్రతికి లక్షలు సంపాదించుకోవాలని, అన్యాయంగా ప్రజల సొమ్ము మింగాలని ఆశపడి కోట్ల రూపాయలు సంపాదించుకొని సుఖంగా బ్రతకాలని కోరుకుంటున్నటువంటి ఈ దుష్టులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ కళ్ళగా నీతిమంతులు కనపడితే వాళ్ళ కోపం ఎక్కువ. నీతిమంతులు కనపడారు అనుకో, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దీనులని దరిద్రులను పడదొయ్యాలని, యథార్థంగా ప్రవర్తించే నీతిమంతుల్ని చంపాలని. అబ్బా, అవసరమైతే చంపడానికి కూడా రెడీ అయిపోతారు. ఎవరిని? ఇశ్రాయేల్ పాస్టర్నే. ఏందని యాకబట్ట కాదంటున్నాడా? నీతిమంతుల్ని, యథార్థవంతుల్ని చంపడమే భక్తిహీనుల ఆశ, భక్తిహీనుల ఆలోచన. పెట్టారా? ఈరోజు నువ్వు దేవుని కోసం నీతి నిలబడ్డావనుకో, నీ పక్కింటోడు నిన్ను చంపిన దాకా అవసరమైతే నీకు చేతబడి కూడా చేపించేస్తాడు. అవసరమైతే నిన్ను చంపేయాలని వాడికి ప్లాన్. నువ్వు ఉండకూడదు భూమి మీద, నువ్వు ఉంటే వాడికి కష్టం. అలాగా నిన్ను చంపాలని ఆశ కలిగి కత్తులు దూస్తారంట మన మీదకి. అంటే కత్తులు దూయటం అంటే చేతబడి చేపిస్తారు, లేకపోతే దెయ్యాలను పంపిస్తారు, లేకపోతే కుట్టించాలని, గాయాలు చేయాలని మనల్ని రకరకాలుగా చేస్తారు. దేవుడు చెప్తున్నాడు, వారు దూసిన కత్తి వారి హృదయంలోకి దిగిపోద్దంట రాబోయే రోజుల్లో. వాళ్ళు దూసిన కత్తి వాళ్ళ హృదయంలోనే దిగిపోద్ది. వారు బాణం వేయాలనుకుంటున్న వారి విండ్లు విరిగిపోతాయి. అంటే దాని అర్థం ఏంటంటే, మనకు విరోధంగా లేసే ఏ ఆయుధాలు కూడా వర్ధిల్ల వేస్తున్నాములో. గట్టి చెప్పండి హల్లెలూయా. నీతిమంతులు దేవుని పిల్లలు, వారిని ఆయనే కాపాడుకుంటాడు. యథార్థవంతులు దేవుని పిల్లలు, వారిని ఆయనే కాపాడుకుంటాడు. చీకటి శక్తులు మన మీద దాడి చేస్తున్నాయంటే అది కూడా శాపమే, అది కూడా ఇబ్బందే.
నీతిమంతులు ఏమంటే నీతిమంతులను చూస్తే దయ్యాలు కూడా కోపమే, సాతాను శక్తులు కూడా కోపమే నీతిమంతులను చూస్తే. ఏ విధము చేతనైనా నేను నాశనం చేయాలని అవి ప్లాన్ చేస్తూ ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సైతానులు గుండెల్లో దించేస్తాడు, అంతే. అటు చేస్తాడు మనం నమ్మకంగా ప్రభు కోసం నిలబడితే. దేవుని బిడ్డ, వాళ్ళు దూసిన కత్తి వాళ్ళ హృదయంలోకి దిగిపోద్ది, వారి విండ్లు విరగబడిపోతాయి. ఒక చరిత్రలో ఒక మంచి సంగతి చెప్తాను మీకేనండి. మీకు ఈ సంగతి నేనే ఆశ్చర్యపోయా తెలుసుకున్న తర్వాత. మీకు చెప్తా. బైబిల్లో మీకు హన్నా తెలుసు కదన్నా? హన్నా ఎవరు? సమూయేలు గారి అమ్మ. ఇప్పుడు హన్నాకి పిల్లలు లేకపోతే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంది, తెలుసు కదా. ఇప్పుడు ఎల్కానాకి 2 భార్యలు, హన్నా, పెనిన్నా. హన్నాకి పిల్లలు పుట్టలేదని పెనిన్నాను చేసుకున్నాడు. పెనిన్నాకి పిల్లలు డజన్ దిగుతున్నారు. ఇంక మాత్రం అన్న పిల్లలు పుట్టడాల. ఇప్పుడు ఈ వేరుకోవాలా? కూర్చో, కింద కూర్చో, మనరాలు కూర్చో. మా మీట్ పెట్టావా? వచ్చేసి నాగేశ్వర పక్కన లేచావా నుంచిగానే. చెప్పండి. ఎల్కానాకి 2 భార్యలు, హన్నా, పెనిన్నాకేమో ఫుల్గా పెడుతున్నారు పిల్లలు, అన్నాకేమో ఒక్క బిడ్డ కూడా పుట్టడం. ఇప్పుడు అన్న ఏమనుకోవాలా? ఏమయ్యా ఆదివారం సోమవారం నుంచి శనివారం దాకా సీరియల్ చూసి సినిమాలు చూసే మనిషికి ఏమో బిడ్డలు పడుతుండే. ఆ వడ్డీ వ్యాపారాలు మార్చుకుంటా, తండ్రలకి ఇచ్చుకుంటా, వడ్డీలు తిప్పుకుంటా, మందిరికి వస్తా, ఎర్రగా నవ్వులే అని ఊసే మనిషికేమో అన్నీ కలిసి వస్తుండే. అన్నీ వదిలేసి నోట్లు కొట్టుకొని ఏం తినకుండా బిక్కుమని ఏసయ్యా అనుకుని నాకేమో మొత్తం ఊడ్చుకుపోయా. ఏమి న్యాయమయ్యా నీదే? ఆ మనిషికేమో పిల్లలు పడుతున్నారు, నీతిగా నిలబడిన దానికి నాకు ఒక బిడ్డ కూడా పుట్టడంలా అని అనుకోవాలా మనలాగా. ఆమె ఏడుస్తుంది. ప్రభు పాదాలు పట్టుకుంది. దేవుని మందిరంలోకి వెళ్ళి దేవునితో సమాధాన పడింది. ప్రభు ద్వారం తెరిచాడు. చరిత్రలో ఉన్న విషయం చెప్పమంటారా? ఇక్కడ హన్నాకి సమూయేలు పుట్టిన తర్వాత మళ్ళా 5 మంది పుట్టారు ఆమెకి. కానీ చరిత్ర సంగతి చెప్పమంటారా? 2వ బిడ్డ ఇక్కడ పుడితే పెనిన్నాకు ఒక బిడ్డ చచ్చిపోతున్నాడు అక్కడ. 3వ బిడ్డ ఇక్కడ పుడితే వెంటనే 2వ బిడ్డ చచ్చిపోతున్నాడు. 4వ బిడ్డ ఇక్కడ పుడితే మళ్ళీ ఇక్కడ చచ్చిపోతున్నారు. మీకు ఇది చరిత్రలో ఉంది. ఇక్కడ బిడ్డ పుట్టే కొలది పెనిన్న పిల్లలు చచ్చిపోతున్నారు. పెనిన్న పిల్లలు లాస్ట్ బిడ్డ చచ్చిపోతాడేమో అని భయపడిపోయి పరిగెత్తుకొని వచ్చి హన్నా కాళ్ళు పట్టుకొని ఏడ్చిందంట. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టు, హల్లెలూయా. పిల్లలు ఉన్నారని దానికి పిల్లలు పుట్టలేదు, అది గొడ్రాలని నవ్విన మనిషి. ఆమేన్. భలే కొట్టారు మీరు. ఇప్పుడు పిల్లలు పుట్టలేదు, అది గొడ్రాలని నవ్విన మనిషి ఈరోజు మీకు పిల్లలు పుడుతున్నారు, అక్కడ చచ్చిపోతున్నారు. అంతే. ఒకే ఒక్క బిడ్డ మిగిలింది పెనిన్నాకు లాస్ట్కి. భర్త ప్రేమ పూర్తిగా తిరిగిపోయిన హన్నా మీదకి. ఇప్పుడు ఏ బిడ్డలను బట్టి సంతోషించిందో, ఏ బిడ్డలను బట్టి అతిశయించిందో, ఏ బిడ్డలను బట్టి తిట్టిందో, ఏ బిడ్డలను బట్టి హన్నాని గాయపరిచిందో, ఇక్కడ హన్నాకి బిడ్డలు పుట్టే కొలది అక్కడ చచ్చిపోతున్నారు. ఒకే ఒక్క బిడ్డ లాస్ట్కి పెనిన్నాకి. ఇది చరిత్రలో ఉంది. దుష్టుల్ని దేవుడు ఎక్కువ కాలం గెలవనివ్వడు. ఆమె నన్ను గట్టిగా. నీతిమంతులే జయం ఎప్పటికైనా. కాస్త నిదానం, లేట్ అవుద్ది. కాస్త నిదానం. యోధా జాతిని అంతటిని సమూలంగా నిర్మూలన చేసేయాలని తీర్మానించుకున్నాడు హామాను. మొర్దెకై జాతిని నాశనం చేయాలని కోరుకున్నాడు. బిడ్డలారా, దుష్టుడు కొంతకాలం గెలిచినట్టుగా కనబడతాడు, అంతే. దేవుడు అనుమతిస్తాడు కొంతకాలం అట్లాగా. వాళ్ళే మన మీద పై చెయ్యి 30 మంది ముందుకు వచ్చేసి గందరగోళం చేస్తే మనం ఓడిపోయినట్టుగానే మనం అనిపిస్తుంది. అలా అనుమతిస్తాడు దేవుడు. రంగంలోకి దిగితే చాప్టర్లే మారిపోతాయి. బిడ్డలారా, అటని మనం వాళ్ళ నాశనం అయిపోవాలని అలా ఉండాలి మనం కోరుకోవట్లా. వాళ్ళందరూ మారు మనసు పొందాలి, ప్రభువుని తెలుసుకోవాలి. కానీ దుష్టులు ఏం చేస్తారు తెలుసా? నీతిమంతులు నాశనం చేసిన దాకా వాళ్ళు మౌనంగా ఉండరు. అట్లా కానీ ఎవరన్నా కంకణం కట్టుకుంటే ఇదిగో హామాన్ అయిపోయే పరిస్థితి. బిడ్డలారా, ఇంకొక మాట కూడా చెప్పమంటారా? కత్తులు దూసి చంపాలని నీతిమంతుల్ని దుష్టులు తిరగతారు. దావీదు సౌలు సంగతి ఎంతమంది తెలుసు? దావీదు ఎవరన్నా? ఇశ్రాయేలు రాజు. సౌలు ఎవరు? మొదటి రాజు. దావీదు రెండో రాజు. ఇప్పుడు సౌలుని పక్కన పెట్టి దేవుడు దావీదును కోరుకున్నాడని, దావీదును చంపితేనే నా సింహాసనం నిలబడద్దని దేవుడి మీదకే ఎదురు తిరిగి దావీదును చంపాలని ఇంచుమించుగా 12 సంవత్సరాలు తరివాడు. ఎవరిని? నీతి 12 సంవత్సరాలు ఓడిపోయింది, దుష్టత్వం 12 సంవత్సరాలు గెలిచింది. దావీదు కొండలు, గుట్టలు, లోయలు, మైదానాలు, చెట్లలో, గుట్టల్లో, పొదల్లో దాక్కుంటున్నాడు. మిన్నల్ని తరివినట్లుగా పెట్టందని తరంతున్నాడు. అంతే. 3000 మంది మనుషుల్ని ఎంట పెట్టుకొని ఒక్కడిని తరంతున్నాడు చంపడానికి.
నా దేవుడు ఎంత నమ్మదనుడో తెలుసా? వాళ్ళు 12 సంవత్సరాలు తరిమిన సౌలు చేతికి దేవుడు దావీదుని చెక్కనివ్వలేదు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నీతి ఎప్పుడు ఓడిపోదు చెల్లెలా? దుష్టత్వం ఓడిపోద్ది. దుష్టత్వం ఎంత పైకి పోయినా ఒకరోజు పడిపోద్ది కింద. నీతి సింగిల్గా నిలబడద్ది, ఎవరి సపోర్ట్ అవసరం లేదు. నీతిమంతుని ఎవరు ఏమీ చేయలేరు, ఎందుకంటే నీతిమంతుల పక్షాన ఉండేది దేవుడు. దావీదు సంతానం అంతటిని, వంశం అంతటిని నిర్మూలన చేద్దామని ఆశించిన సౌలు పిల్లలే, సౌలు సంతానమే ఒక్కరు కూడా లేకుండా నాశనం అయిపోయింది ఆ వంశం. బైబిల్ చెప్తుంది, దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు అంతకంతకు నీరసిల్లెను. దుష్టులు నీరసించిపోతారు, నీతిమంతులు ఆస్వాదించబడతారు, ప్రబలతారు. ఇప్పుడు చెప్పు, వాళ్ళని చూసి ఏమనుకుంటావా? మీరే మేలు లెక్క, మీరు దేవుడిని నమ్ముకోకపోయినా మీరు బాగానే ఉన్నారా? మేము చర్చిలకు పోతానే మేము దరిద్రం పెట్టున్నామా? అబ్బా మీకేమక్క ఇల్లు కట్టుకుంటున్నారు అబ్బా అనబాకు. అది పచ్చ కూర వాడిపోయినట్లుగా, పచ్చని కూర వాడిపోయే రకం. అది దుష్టత్వం, అది భక్తిహీనత, అది పాపం, ఇది నీతి. బిడ్డరా, అర్థమైందా? దావీదు సౌలు విషయంలో సౌలు ఓడిపోయాడు, దుష్టత్వం ఓడిపోయింది. 12 సంవత్సరాల తర్వాత దావీదు నిలబెట్టాడు దేవుడు. హన్నా పెనిన్న విషయంలో పెనిన్న ఓడిపోయింది, దుష్టత్వం ఓడిపోయింది, నీతి గెలిచింది. బిడ్డరా, ఇలా చెప్పుకుంటా పోతే ఎంతోమంది ఉన్నారు. ఇంకో మంచి మాట చెప్పమంటారా? ప్రార్థన చేసుకుందాం. కన్నా నీతిమంతుల గురించి చెప్పకముందే అవసరమైతే నీతిమంతుల గురించి వచ్చే వారం చెప్తానులే. బిడ్డరా, 5వ సంగతి చూడండి. 37వ కీర్తన 21 వచ్చింది తమ్ముడా. 37 భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు. చాలు చాలు, బాగానన్నా. భక్తిహీనులు, దుష్టులు అప్పు చేస్తారంట. అప్పు చేస్తారే కానీ ఇక అప్పు తీర్చడం వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, అప్పులు చేసి తీర్చలేకపోతున్నారంటే ఏమనుకోవాలా? ఒకవేళ మనలో ఎవరైనా అప్పులు చేసి 10 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా, 7 సంవత్సరాలుగా అప్పు తీర్చలేకపోతున్నారు అనుకో, ఇంకా ఎక్కువైపోతుంది అనుకో, దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని నీతి మనలో ఉంటే అప్పులు చేసిన వెంటనే తీర్చడానికి దేవుడు సహాయం చేస్తాడు మనకు. ఆమేన్ చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అప్పులతో సంవత్సరాల పాటు మనల్ని ప్రభు పెట్టాడు. అప్పులు సంవత్సరాల తరబడి మనల్ని వెంబడిస్తున్నాయంటే జాగ్రత్త పడాలి, అర్థం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది, నీతిమంతులు దయాదాక్షిణ్యములు కలిగి ధర్మం ఇస్తారని చెప్తుంది వాక్యం. ధర్మం వచ్చే వారం నేర్చుకున్న నీతిమంతుల గురించి. నీతిమంతులు ధర్మం చేస్తారు, భక్తిహీనులు చేసినప్పు తీర్చలేరు. ఎవరైనా అప్పుల్లో ఉంటే ఆలోచించండి, ప్రభువా నా అప్పులు ఎందుకు తీరట్లేదు? నీకు ఇష్టం లేని గుణం నాలో ఏమైనా ఉందా? నీకు ఇష్టం లేని మనస్సాక్షి నాలో ఏమైనా ఉందా? నన్ను సరిచే ప్రభువా, ఈ అప్పుల్లో నుంచి నన్ను బయటికి తీసుకురా, నన్ను ఇంక అప్పులు పానీయొద్దు లోపలికి అని నువ్వు ఏడిస్తే అప్పులు కట్టేదానికి మార్గం తెరిచి అప్పులు తీర్చి ఒకరికి ఇచ్చేటట్టుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభువు నామానికే మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. భక్తిహీనులు అప్పు చేసి తీర్చలేరు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ గురించి మీరు చెప్పేదే? వాళ్ళే బాగుండారు, వాళ్ళే చూడు, ఈడు చూడు, సినిమాలకు పోతాడు, సిగరెట్లు లాగా, అంతా వీళ్ళకే బాగా కలిసి వస్తుంది. దేవుడు నమ్ముకున్న మాకేమో ఈ కుక్కర గుడిసెలోనే ఉండిపోయి నా జీవితం అంతా. ఒకరోజు గెలుస్తావు అబ్రావు, నువ్వు నీలో ఉన్న నీతి గెలిపిస్తుంది నేను ఒక రోజుకి. దీవెనకరమైన స్థితి ప్రభు నేను తీసుకొని వెళ్తాడు. బిడ్డలారా, లాస్ట్ మాట 37వ కీర్తన 28వ వచనం తమ్ముడా, 28వ వచనం. యెహోవా న్యాయాన్ని ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడవడు. అదిగో భక్తిహీనుల సంతానము నిర్మూలమగుదురు. చాలు తమ్ముడా. అమ్మా, ఏ భక్తిహీనుల గురించి ఈరోజు నువ్వు గొప్పగా మాట్లాడుకుంటున్నావో, వాళ్ళే మేలు అని, ఆ దుష్టుల గురించి ఎవరితో మాట్లాడుకుంటున్నావో, వాళ్ళ సంతానం కూడా రాను 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 నిర్మూలం అయిపోతారంట. వాళ్ళ సంతానం కూడా నిర్మూలం అయిపోతారన్న. వాళ్ళ పిల్లలు కూడా ఎక్కువ కాలం బతకలేరు. అసలు వాళ్ళ వంశమే భూమి మీద నిర్మూలం అయిపోద్ది. ఇతరులను ఏడిపించి, ఇతరుల దగ్గర లాక్కొని, ఇతరులను ఏడిపించి చంపి, అవసరమైతే వాళ్ళ గాయాలు చేసి, వాళ్ళని కొట్టి, వాళ్ళ ఆస్తులు లాక్కొని ఎదిగి పెద్దోళ్ళు అవుతారే, తర్వాత రాబోతున్న రోజుల్లో వాళ్ళ పిల్లలు కూడా నాశనం అయిపోతారు. వాళ్ళ పిల్లలు నిర్మూలం అయిపోతారు. వంశాలు మాయమైపోతాయి. బైబిల్ గ్రంథంలో మీకు యెజబేలు తెలుసు కదా. యెజబేలు ఏలియా దైవజనుని చంపాలని ప్లాన్ చేసింది. ఆహా భార్య రాణి, రేపు ఈ వేళకి నిన్ను చంపకపోతే అని భయపడి పారిపోతాడు. పాపం దుష్టత్వాన్ని చూసి నీతిమంతులు పారిపోతున్నాడు. అడవిలోకి పారిపోయి చెట్టు కింద కూర్చున్నాను, చంపే అని ప్రార్థన చేశాడు. తర్వాత దేవుని వాక్యం మనం గమనిస్తే పెట్టారా, ఏలియా అగ్ని రథాల మీద గౌరవంగా పరలోకానికి వెళ్ళిపోతే
ఏ యజబేలు అయితే నేను చంపుతానని నిందో కుక్కలు తిన్నాయి ఆ మాంసాన్ని. ఏం తిన్నాయి చెప్పండి? ఏం తిన్నాయి? కుక్కలు. యెహూ అనే రాజు, యెహూ అనే సైన్యాధిపతి గుర్రపు కాళ్ళతో కొట్టించాడు ఆమెను. గుర్రపు కాళ్ళతో, గుర్రంతో కొట్టిస్తే ఆ తల మీద ఆ డెక్కలు, గుర్రపు డెక్కలు తగిలి పళ్ళు 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 పగిలిన తల తొక్కిచ్చాడు. పొట్టలో పేగులు బయటకు వచ్చినాయి. ఆ మనిషి రాణి, నేను చెప్పేది మామూలు స్త్రీ కాదు, దేశాన్ని పరిపాలించే రాణిని తొక్కిస్తే పేగులు బయటకు వచ్చినాయి. లోపలికి పోయి భోజనం చేసి ఆమెను సమాధి చేయకపోవడం చెప్పేసరికి ఇంక ఏం కనపడలా. తల, కాళ్ళు, చేతులు మొత్తం పీక్కో తినేసినాయి. అంతే, ముక్కలు దొరికినాయి, చిన్న చిన్న ముక్కలు దొరికినాయి అంతే. దుష్టుల సంతానం నిర్మూలం అయిపోద్ది. దుష్టులకు సమాధులు కూడా ఉండవు. భక్తిహీనులు అసలు భూమి మీద లెక్కించబడరు. కొంతకాలం తర్వాత మనం బైబిల్లో చూస్తే ఆహాబు రాజు సంతానం అంతా నిర్మూలం అయిపోయింది. సౌలు రాజు పిల్లలందరూ నాశనం అయిపోయారు. సౌలు రాజు వంశమే నాశనం అయిపోయింది. దుష్టత్వం ఎప్పటికైనా ఓడిపోద్ది చెడిలా. కొంతకాలం పచ్చ కనపడద్ది. నీ కంటికి వాళ్ళు బాగున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళే మీరు అంటావు, కొంతకాలం కనబడతారు అట్లాగా. ఆ తర్వాత దుష్టుల సంతానం, భక్తిహీనుల సంతానం నిర్మూలమై చివరి కనబడకుండా అయిపోతారు. ఒకవేళ నీ కంటికి వాళ్ళు 35 వచ్చిన తమ్ముడా, ఒకవేళ వాళ్ళు ప్రబలినట్టు కనబడినా, మొలిచిన చోటనే విస్తరించిన చెట్టులాగా నీకు అనిపించినా, గుబురుగా ఉన్న చెట్టులాగా వాళ్ళు నీకు కనబడ్డా కూడా కొంతకాలానికి కనబడరు. ఎంత విరిగినా వాళ్ళు కనబడరు, వాళ్ళు వర్ధిల్లరు, వాళ్ళు నాశనం అయిపోతారండి. ఇప్పుడు ఆ దుష్టుల గురించి నన్ను గొప్పగా మాట్లాడుకునేది, ఆ దుష్టుల గురించి నన్ను గొప్పగా మాట్లాడుకునేది బిడ్డ. వాళ్ళు చూడు, వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు, మేము దేవుడిని నమ్ముకుంటూ అయిపోయాం అనుకుంటున్నావా? రేపు దేవుడిని నమ్ముకోవటం వల్ల, నువ్వు నీతిమంతులు అవడం వల్ల నీ ఆశీర్వాదం ఎట్లా ఉంటుందో వచ్చే వారం చెప్తాను. నేను వచ్చే వారం చెప్తా. ఈరోజు మన తీర్మానం ఏంటంటే, నేను ఎప్పటికీ భక్తిహీనుని కాకూడదు ప్రభువా. నేను నమ్ముకున్న తర్వాత నా మరణం దాకా నీకు దూరం కాకూడదు. లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని వదిలిపెట్టేస్తా. నీకు అయిష్టమైన కార్యాలన్నిటినీ నేను పక్కన పెడతా. ఈ భక్తిహీన సంబంధమైన కార్యాలన్నీ పక్కన పెడతా. సాతానుకు నేను నమ్ముకోను తండ్రి, సాతానికి నన్ను నేను నమ్ముకోను, నీకోసం నిలబడతా. నాకు నీతి కావాలి, నేను యథార్థవంతుడిగా బతకాలి. అదిగో దుష్టుడిగా బతికితే ఎప్పటికైనా డేంజరే, అదిగో భక్తిహీనతలోకి పోతే ఎప్పటికైనా డేంజరే. ఒకప్పుడు పచ్చగా ఉన్న నా కాపురం ఇటు అయిపోవడానికి కారణం నేను కూడా కొన్ని పొరపాట్లు చేశానయ్యా. నాలో కూడా కొన్ని పొరపాట్లు, నన్ను కడుగు, నన్ను క్షమించు, నన్ను కట్టంటే మరలా నేను ప్రభు కడతాడు, ఆరోగ్యం ఇస్తాడు బిడ్డ, నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుణ్ణి రక్తంలో, శరీరంలో చేతులు వేయబోతున్నావు. తీర్మానం చేసుకొని మన ప్రభు సందు సాగిపోదాం. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.